ఇతరులకు సహాయం చేయాలనుకుంటే ఏ రూపంలో అయినా చేయొచ్చు. కొందరు భారీ స్థాయిలో చేస్తారు, మరికొందరు తమకున్న ఆర్థిక స్థితి మేరకు సహాయపడతారు. ఇంకొందరు సాయం చేయడానికంటే ఇతరుల నుంచి లాక్కోవడానికే ప్రయత్నిస్తారు. ఎవరిష్టం వాళ్ళది. ఇంతకీ విషయం ఏంటంటే, ఖమ్మం నగరంలో ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న దంపతులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారి కోసం ఉచితంగా లైబ్రరీ నిర్వహిస్తున్నారు. రకరకాల పుస్తకాలు తెప్పిస్తూ తమ ఇంటినే ఉచిత గ్రంథాలయంగా మార్చేశారు. ఈ ఆదర్శ దంపతుల గురించి తెలుసుకుందాం. ఖమ్మం నగరానికి చెందిన పారుపల్లి అజయ్, దుర్గా భవానీ దంపతులు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు అవసరమైన పుస్తకాల్ని అందిస్తూ తమ ఇంటినే గ్రంథాలయంగా మార్చారు. పుస్తక పూదోట పేరిట తమ సొంత ఇంటిని గ్రంథాలయంగా మార్చి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఎందరో పేద విద్యార్థులకు అండగా నిలుస్తున్నారు. రిటైర్డ్ లెక్చరర్ పారుపల్లి అజయ్, ప్రభుత్వ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న ఆయన భార్య దుర్గా భవానీ ఒక్క రూపాయి కూడా ఆశించకుండా పోటీ పరీక్షార్థులకు సహాయం చేస్తున్నారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న పేద విద్యార్థులు పడుతున్న కష్టాన్ని కల్లారా చూసిన ఈ ఉపాధ్యాయ దంపతులు అటువంటి వారికి ఉన్నంతలో సాయం చేద్దామని అనుకున్నారు. పారుపల్లి అజయ్ లెక్చరర్గా రిటైర్ అయిన తర్వాత 2019 జూన్లో 67,000 పుస్తకాలతో పుస్తక పూదోట పేరిట గ్రంథాలయాన్ని ప్రారంభించి విద్యార్థులకు సహాయం చేస్తున్నారు. ఆయన భార్య దుర్గా భవానీ కూడా ఆర్థికంగా తన భర్తకు సహకరిస్తూ స్కూలుకు సెలవులు ఉన్నప్పుడు తన సమయాన్ని గ్రంథాలయానికి కేటాయిస్తున్నారు. పోటీ పరీక్షార్థులకు సహాయం చేయటం తమకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని, ఇప్పటికే ఇక్కడ చదువుకున్న అనేక మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారని చెప్పారు. స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఒక సజెషన్ బుక్ ఉంటుంది. లేటెస్ట్గా ఏదన్నా బుక్ రిలీజ్ అయితే వాళ్ళ ప్రిపేర్ అయ్యేటువంటి అంశానికి సంబంధించి ఆ బుక్ కావాలని చెప్పి రాస్తే ఆ బుక్ను కూడా మనం తెప్పించడం జరుగుతుంది. ఈ విధంగా తెలుగు అకాడమీ బుక్స్ ప్లస్ ఇక్కడ ఉన్న బుక్సే కాకుండా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బుక్స్ మెటీరియల్ కూడా తెచ్చుకుంటారు. కొంతమంది సెల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ ద్వారా వైఫైని యూజ్ చేసుకుని, వైఫై సౌకర్యం ఉంది ఇక్కడ హాల్లో. ప్రతి సంవత్సరం హైదరాబాదు, విజయవాడలో జరిగే బుక్ ఫెయిర్లకు వెళ్ళి అక్కడ నుంచి అప్ టు డేటెడ్ పుస్తకాలన్నీ కూడా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరానికి కొత్త కొత్త పుస్తకాలు వస్తుంటాయి. మనోరమ ఇయర్ బుక్ అనేది ప్రతి సంవత్సరం రిలీజ్ అవుతుంటుంది. 2018 నుంచి 2025 వరకు వచ్చిన ప్రతి ఎడిషన్ కూడా మా లైబ్రరీలో ఉంది. పారుపల్లి అజయ్ దంపతులు ప్రారంభించిన గ్రంథాలయంకు స్థానికులు అండగా నిలుస్తున్నారు. వారితో పరిచయం ఉన్న పలువురు వ్యక్తులు తమ వద్ద ఉన్న పుస్తకాల్లో పోటీ పరీక్షార్థులకు ఉపయోగపడతాయని భావించిన వాటిని ఉచితంగా గ్రంథాలయానికి అందిస్తున్నారు. చాలా మంది స్టూడెంట్స్ని డెఫినెట్గా చాలా మంది కుటుంబాల్లో చాలా సంతోషాన్ని నింపారు వీళ్ళు. ఎందుకంటే మేము చదువుకున్నప్పుడు మాకు అంత ఇంత సోర్సెస్ లేకుండే. సో వాళ్ళకి, ఇప్పుడున్న పిల్లలకి ఒక ఒక ప్లాట్ఫామ్లన్నీ ఏర్పాటు చేసి ఒక దగ్గర ఇంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ లైబ్రరీ ఉండడం అనేది చాలా మంచి అవకాశం పిల్లలకైతే. అది ఉపయోగించుకుంటున్నారు చాలా మంది. ఈ గ్రంథాలయం తమకు ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ విద్యార్థులు. ఇక్కడ పోటీ పరీక్షలకు ఉపయోగపడే అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు. బయట లైబ్రరీకి వెళ్లి ప్రిపేర్ అవ్వాలంటే నెలకు 1000 రూపాయలకు పైగా చెల్లించాల్సి ఉంటుందని, ప్రభుత్వ లైబ్రరీలో రద్దీ బాగా ఉండి పుస్తకాలు అందరికీ అందుబాటులో ఉండవని అంటున్నారు. ఇక్కడ ప్రిపేర్ అయిన అభ్యర్థులు అనేక మంది వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు పొందారని, వారి ప్రోత్సాహంతోనే తాము కూడా ప్రిపేర్ అవుతున్నామని చెబుతున్నారు. మాకు ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చుట్టూ కూడా మాకు సీసీ ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన బుక్స్ ఉంటాయి. లాస్ట్ టైం మాతో పాటు డిఎస్సి ప్రిపేర్ అయిన వాళ్ళు ఇక్కడ హెచ్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ కొట్టినారు. వాళ్ళు చదివి స్కూల్ అసిస్టెంట్, హెచ్జిటి అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ కొట్టినారు. కాబట్టి ఇక్కడ ఫ్రీ లైబ్రరీలో అన్ని సదుపాయాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మేము రావడం జరుగుతుంది. ఇది ఫ్రీ లైబ్రరీ. మేము బయటికి వెళ్ళడానికి మాకు నెలకు ఒక 1000 రూపాయలు, 1500 ఖర్చు వస్తుంది. ఇక్కడికి వస్తే మాకు సారు మేడం ఫ్రీగా సప్లై చేస్తున్నారు. మాకు కావాల్సిన బుక్స్ అన్నీ అడగంగానే సారు మేడం తీసుకొచ్చి పెడతారు. ఖమ్మం నగరంలోని పుస్తకాల పూదోటలో ఎన్నో పూలు వికసిస్తున్నాయి. తమకు తోచిన రీతిలో తమ ఆర్థిక స్థితికి అనుగుణంగా పారుపల్లి అజయ్ దంపతులు పోటీ పరీక్షార్థులకు చేస్తున్న పుస్తకాల సహాయాన్ని స్థానిక ప్రజలు అభినందిస్తున్నారు.